వలపు వల దీనికి చెక్కితే అంతే పరిస్థితి. ఈ హనీ ట్రాప్ కు ప్రత్యర్థి ఎవరైనా చిత్తు కావాల్సిందే. హనీ ట్రాప్ లో చిక్కి కీలక రహస్యాలు చెప్పడమే కాదు, భారీగా డబ్బును పోగొట్టుకున్నది ఎందరో. ఈ మధ్య అమ్మాయిలను ఎరగా వేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు చాలానే వెలుగు చూశాయి. తాజాగా హైదరాబాద్ లో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో డేటింగ్ యాప్ ముసుగులో కొత్త రకం మోసం కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలో చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల కోసం డేటింగ్ యాప్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా చేసుకుని కొంతమంది పబ్ ఓనర్స్ అమ్మాయిల ద్వారా వలపు వలలు విసురుతూ నయా మోసానికి తెరలేపారు. ఇలా డేటింగ్ యాప్ లో అమ్మాయిల ద్వారా పబ్ ఓనర్లు చేస్తున్న దోపిడీ ఒకటి బట్టబయలైంది. హైదరాబాద్ లోని ఓ పబ్ తమ సేల్స్ పెంచుకోవడానికి ఓ కన్నింగ్ ఐడియాకు శ్రీకారం చుట్టింది. డేటింగ్ యాప్ లో అమ్మాయిలను ఎరగా వేసి అలా పరిచయమైన వారిని పబ్లకు పిలిపిస్తూ వారి చేత ఖరీదైన మద్యం కొనుగోలు చేయిస్తున్నారు. తీరవారు కొనుగోలు చేస్తున్న మద్యానికి రెండింతల బిల్లును బలవంతంగా వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఓ యువకుడు ఇలాగే మోసపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల టిండర్ డేటింగ్ యాప్ లో ఓ అబ్బాయికి రితిక అనే అమ్మాయి పరిచయమైంది. అలా పరిచయమైన మరుసటి రోజే ఆ యువకుడిని కలుద్దామని చెప్పి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకు రావాలని రితిక కోరింది. దీంతో ఇద్దరు మెట్రో స్టేషన్ వద్ద కలుసుకున్నారు. కాసేపు మాట్లాడుకున్నాక ఆ పక్కనే ఉన్న గలేరియా మాల్లో ఉన్న మోష్ పబ్కు వెళదామని కోరింది. ఆమె మాటలకు ఓకే చెప్పిన సదరు యువకుడు ఆమెతో కలిసి మోష్ పబ్కు వెళ్లాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. అక్కడ తీయని మాటలు చెప్పి అతడి చేత రితిక ఖరీదైన మద్యం ఆర్డర్ చేయించింది. ఆ తర్వాత వాష్రూమ్ అని చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అయింది. ఆ యువకుడు ఎంత ట్రై చేసినా అమ్మాయి నెంబర్ కలవలేదు. మరోవైపు బిల్లు కట్టాకే వెళ్లాలంటూ పబ్ నిర్వాహకులు తేల్చి చెప్పారు. పైగా అతడు తాగిన దానికంటే రెండింతలు బిల్లు వేసి 40,505 రూపాయలు వసూలు చేశారు. తనకు ఇలా జరగడంపై అనుమానం కలిగిన సదరు యువకుడు ఆ పబ్ కు సంబంధించిన రివ్యూలను గూగుల్లో సెర్చ్ చేశాడు. దీంతో అతడికి దిమ్మ తిరిగే రివ్యూలు కనిపించాయి. తనలాగే మరికొంతమంది ఇదే రకంగా మోసపోయినట్లు రివ్యూలు కనిపించాయి. దాంతో పబ్ యాజమాన్యం డేటింగ్ యాప్ లో అమ్మాయిలతో కలిసి ఇలా మోసం చేస్తున్నారని గ్రహించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.